ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 16వ తేదీ నుండి 23వ తేదీ జనవరి మాసంలో 3వ వారం యొక్క ఫలితాలు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో 16వ తేదీ జనవరి నుంచి 23వ తేదీ జనవరి వరకు ఉన్నటువంటి వార ఫలాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో చాలా మంచి సానుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ధనగనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం, మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే నూతన వ్యాపారానికి కొత్త భాగస్వాములు కూడా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. అలాగే సంతాన విషయంలో కూడా శుభమైన సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాల వల్ల సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెరనట్లు కూడా అవకాశాలు బలంగా ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో బెంచ్ మీద ఉద్యోగం ఉందండి, ఉద్యోగం టెన్షన్ ఉంది ఎక్కువగా అంటే తప్పకుండా ఈ వారంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం. వీసా గురించి సమస్య పడుతున్న వారికి వీసా సమస్యలు పరిష్కారం అవుతాయా లేవా అన్నటువంటి వ్యక్తులు కూడా తప్పకుండా ఈ సమస్యలు, వీసా సంబంధ సమస్యలు విదేశాల్లో ఉన్న వారికి పరిష్కారం అవుతాయి. విదేశాల్లో ఉద్యోగార్థులకి ఉద్యోగం రాకపోతే మా పరిస్థితి గందరగోళం అన్న వ్యక్తులు కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, వైవాహిక జీవన ఆనందం ఉంటుంది, వివాహ సంబంధ చర్చలు సఫలంగా ఉంటాయి, ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి, కోర్టు వివాదాలు కూడా సమసిపోయే శుభతరుణం. మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు మీరు. వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి కలిసి వచ్చేటువంటి శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, తీర్థయాత్ర సేవ ఉంటుంది, ప్రయాణ లాభాలు ఉంటాయి. విద్యార్థికి మంచి ఉత్తమ విద్యాభివృద్ధి, అకాడమిక్ ఎడ్యుకేషన్ కానివ్వండి, బ్యాక్లాగ్ పరీక్షలు కానివ్వండి, కాంపిటేటివ్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షల విజయం ఖాయంగా చెప్పబడుతుంది. చాలా మంచి అనుకూలతలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభంగా ఉండబోతోంది. ఆరోగ్యం, ధనయోగం, మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యం, చాలా మంచి ధైర్యవంత నిర్ణయాలు, అనుకున్నది సాధించే మనస్తత్వం, బుద్ధిబలం, వివాదాల నుంచి బయటపడడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, ప్రతి విషయాన్ని పరిపూర్ణటువంటి ఆలోచన శక్తితో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ రాణించే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, సోదరిమణులతో అనుకూలత, ఆనందకరమైన జీవనాన్ని పొందుకోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు, స్థిరాస్తుల పంపకాల లాభాలు ఉంటాయి. స్నేహితుల వల్ల, మిత్రుల వల్ల, బంధువుల వల్ల తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టయోగాలు. అయితే ఈ వీకెండ్లో అంటే శనివారం, ఆదివారం రోజున మాత్రం మద్యపాన సేవనలో ప్రమాదము, ఈ శత్రువుల బాధ ఎక్కువగా ఉండడము, లేనిపోని చికాకులు, అదేంటబ్బా ఇప్పుడే బాగుందని చెప్పారు మళ్ళీ టక్కన మమ్మల్ని మునగ చెట్టు మించి తోసేసినట్టుగా ఉంది అని బాధపడకండి. స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉండే అవకాశం, అయిన వారి నుంచి కొద్దిగా తిరస్కరణ భావన, అనుకున్నటువంటి పనులు సరైన సమయంలో ముందుకు వెళ్ళలేకపోవడం, మానసికమైన కృంగుబాటు, ఇది కొంత మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. లేనిపోని అనవసర అలవాట్లు కూడా మీకు ఇబ్బంది కలిగించే సూచన కనబడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం మీకు అత్యంత శుభయోగాన్ని కల్పిస్తోంది. అలాగే తీర్థయాత్ర సేవన చేసే అవకాశం ఉంటే తప్పకుండా ఈ వారంలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వారికి ధనయోగం ఉంటుంది. అలాగే వీకెండ్స్లో శని ఆదివారంలో ఈ షేర్ మార్కెట్ ఉండదు కాబట్టి మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు.
తప్పకుండా మీకు ఈ వీకెండ్స్లో అంటే మేము చెప్పినటువంటి 16 నుంచి 23 మధ్యలో లాస్ట్ 2 రోజులు మీకు షేర్ మార్కెట్లో కానీ లాటరీల వల్ల కానీ నష్టం ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లంచగొండులు లంచాలు పుట్టుకునే ప్రయత్నం చేయకండి, మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి అసభ్యమైన ఈ ఫోటోలు అవన్నీ షేర్ చేసుకోవడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించాలి. మధ్యవర్తిత్వం చేయకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. దూర ప్రయాణం ఒంటరిగా చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం వల్ల మీకు మంచి శుభ ఆనంద ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. అనుకున్న పనులు సాగుతాయి బాగానే. తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించేందుకు మొదటి 5 రోజులే మీరు స్వీకరించే ప్రయత్నం చేస్తే మంచిది. తదుపరి ఉన్నటువంటి రోజులు అంటే వీకెండ్స్లలో మీకు కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేను 16వ తేదీ జనవరి నుంచి 23వ తేదీ మధ్య కాలంలో ఉన్నటువంటి ఫలితాలు ఇవి. చాలా జాగ్రత్తగా అంచనా వేసుకుంటూ మీ కార్యక్రమాల్ని అభివృద్ధి పదంగా నడిపించాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన, వివాహ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన మారంగా చెప్పబడుతుంది. వారాంతంలో జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణకి మించినటువంటిది మంత్రం మీకు ఇప్పుడు లేదు. అదొక్కటి మిమ్మల్ని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వారం అంతా కూడా సుఖ సౌఖ్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి కాస్త 16 జనవరి నుంచి 23వ తేదీ జనవరి మధ్యలో కాస్త సామాన్య ఫలితాలే ఉన్నాయి. నెగిటివ్ లేదు. దేవుడి దయ వల్ల మీకు అనుకూలవంతమైన ఫలితాలు లేకపోయినా పర్లేదు, కానీ నెగిటివ్ ఉంటే కష్టం. కాస్త వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. పనికి మాలిన వ్యక్తులతో సంభాషణ, అతి ఆవేశం మీకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు. మీ శ్రమకు తగినటువంటి ఫలితము, మీ మాటకు తగినటువంటి గౌరవం దొరుకుతుంది. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషను, వాళ్ళ నుంచి ఇది రావాలి, ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను రాలేదన్నటువంటి భావనతో ఉండకూడదు. అది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో వ్యాపారం చేస్తున్నవారు, అంటే మీ చిత్రాన్ని విడుదల చేయకపోవడమే ఉత్తమం. కానీ చిత్ర నిర్మాణ ప్రారంభం మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం ఉన్నా కాస్త మీ నుంచి డబ్బును ఎక్స్పెక్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, దర్శక నిర్మాతలు. వారితో జాగ్రత్తగా ఉండండి. అంటే అవకాశం అలా వచ్చినప్పుడు ఏం చేయాలనేది కొద్దిగా మీ పెద్దవాళ్ళని ఆలోచింపజేసుకొని మీరు ముందుకు వెళితే చాలా మంచిది. బట్ చిత్రాన్ని మాత్రం విడుదల చేసే ప్రయత్నం చేయకండి. అలాగే సీనియర్ నటులకి, మహిళా మండలికి కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి తప్పకుండా మీకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అవసరాలు చూస్తే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలాంటి ప్రయత్నం చేయండి. ప్రజలను తిరస్కరణ చేసి వారు చూసుకుంటారులే అనుకోవడం మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. ధర్మానికి కట్టుబడేటువంటి రాజకీయ నాయకులకి మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక వాహనం, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. దూర ప్రయాణాలు కొంతమంది మిత్రులు అనే వాళ్ళతో కాకుండా కుటుంబ సభ్యులతో కనుక మీరు కనుక ప్రయాణం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కూడా పొందుకోవచ్చు. వివాహ సంబంధ చర్చలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కొత్త వ్యాపార విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈవెంట్స్ చేసేవారు కూడా విదేశాల్లో ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ మీకు మంచి ప్రయోజనాన్ని, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని, ధనయోగాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. కాస్త అదృష్ట యోగాలు కూడా ఉన్నాయి. కానీ కొంత మనకి తెలియకుండానే చేసేటువంటి చిన్న చిన్న తప్పులు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటాయి. శారీరక అలసట కూడా ఉంటుంది. బట్ కాస్త మన ఉద్యోగ విషయంలో బాధ్యతలను ఎక్కువగా తల మీద వేసుకుంటే తర్వాత వారంలో మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. కానీ పై అధికారుల చేత అనుకూలత, విద్యార్థి కూడా తప్పకుండా పరీక్షలో విజయం ఖాయం. మీరు బెటర్ ర్యాంక్ రావాలా, సమయపాలన, అలాగే కాస్త ఇతరుల మీద దృష్టి పెట్టకుండా మీ మీద దృష్టి పెట్టేసి పుస్తకాల పురుగులాగా ఉంటే మీకు బెటర్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ ర్యాంక్ రావడానికి మీరు కనీసం 12 గంటలు కష్టపడితే టాప్ ర్యాంక్ కూడా మీకు వచ్చే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం మాత్రం అసలు చేయకండి. సానుకూలమైన శుభయోగాలు పొందడానికి తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆరాధన మీకు అత్యంత శుభయోగాన్ని కలిగించే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఏదేమైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. డిబేట్లలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పర్వాలేదు.
కాస్త మీకు పశుపక్ష లాభము, మీ వ్యాపారం అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రైతన్నలు కూడా మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి కూడా అభివృద్ధి బాగానే కనబడుతుంది. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాస్త జాగ్రత్తగా ఉంటే, భగవత్ చింతన ఎక్కువగా ఉంటే శుభయోగాలు పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వరకు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలు కూడా లాభమే ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు, కానీ మీరు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి అంత అనుకూలంగా లేదు. సామాన్య ఫలితాలు కూడా చెప్పవచ్చును. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఈ వారంలో 16 జనవరి నుంచి 23 జనవరి మధ్యలో మంచి యోగాలు ఉన్నాయి. వాహన యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయము, సేవా దృక్పథము, గొప్ప వ్యక్తులతో పరిచయము, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లాభం. మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అకాడమిక్ పరీక్షలు, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. వివాహ యోగ్యత, శుభకరమైన సంతాన వార్తలు వినడం, బంధుమిత్రుల సమాగమం, స్థిరాస్తులు పెంచుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు, అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆకస్మిక ధన ప్రాప్తి, రుణపీడా పరిహారం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో మంచి పేరు ప్రతిష్టలు, అంటే మీ కీర్తి గౌరవం పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటినట్లు కూడా అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనయోగం బలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే అదృష్టం కనబడుతోంది. ఏవైనా ఈ వారంలో మీకు శుభయోగమే, ఆనందయోగం కనబడుతోంది. వస్తువాహన సౌలభ్యాలు ఉన్నాయి. వివాహ యోగ్యత, అలాగే కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసుకోవచ్చు. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయక స్థితి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నాన్ని తప్పకుండా అనుకూలంగా ఉండే శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి జనవరి 2026 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ప్రారంభంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. 16, 17, 18, 19 కూడా సామాన్య ఫలితాలు ఉంటూ 20, 21, 22, 23 ఈ 4 రోజులు మీకు కాస్త ప్రమాదాన్ని సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాబట్టి సగవారం బాగా ఉంది, సగవారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తేనే మీకు మంచిది. ఎందుకంటే ప్రారంభంలోనే సామాన్య ఫలితాలు, అధిక శ్రమ వల్ల కాస్త ఆర్థిక సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శత్రునాశనం, మిత్ర లాభం ఉంటుంది. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అందులో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వైపు మీరు అసలు వెళ్ళకూడదు. ప్రమాదాన్ని కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు కూడా ప్రారంభంలో మంచి గౌరవ మర్యాదలున్నా వారాంతంలో తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి జాగ్రత్తగా మీరు ఈ వారం మొత్తం శివారాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత అద్భుత యోగాన్ని పొందుకుంటారు. వారం మొత్తం కూడా మీరు శివారాధన, అలాగే భగవద్గీత పారాయణ, మీకు వీలైతే 18 అధ్యాయాలు చేయండి, లేదా కనీసం 6వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు చదవండి. దానివల్ల మీకు మానసిక, శారీరకమైనటువంటి ఒక ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. లాటరీల వైపు అసలు వెళ్ళకూడదు మీరు. అలాగే ఆస్తి పంపకాల విషయంలో ఈ వారంలో ఎటువంటి ప్రయోజనం లేనటువంటి చర్చలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి అటువంటి చర్చలు పెట్టుకోకూడదు. వారాంతంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కోర్టు వరకు వెళ్ళినా ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కొద్ది ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. లేనిపోయిన అనవసర ఇబ్బందులు. అలాగే వారాంతంలో మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. కాస్త మద్యపాన ప్రియులు, మాంసాహార ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పనికి మాలిన పదార్థాలు, మిడ్ నైట్ బిర్యానీలు తీసుకోవడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనకి మధ్యవర్తిత్వం చేయడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల వ్యక్తులతో మీకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. శత్రు బాధలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో కొద్దిగా బాగున్న తర్వాత మీకు ఇబ్బందికరం అవుతాయి. ఈ వారం మొత్తం మీరు ఎంత దైవారాధన చేసుకుంటే అంత మంచిది. జన్మజాతకాన్ని ఒకసారి మీరు చెక్ చేయించుకోవడం చాలా మంచిది. లేదా ఉదయం
మీకై మీరు భగవన్నామస్మరణ ఎక్కువ చేసుకోవడం శుభకరం కలిగిస్తుంది. అలాగే రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి నష్టకాలమే. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది, విద్యార్థికి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ భంగం ఒక అవకాశం ఉంది. అంటే లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం ఫైర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఉద్యోగంలోంచి బెంచ్ మీదకి రావచ్చు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశాలు ఉన్నవారు కూడా బలవంతంగా స్వదేశానికి రావాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనవసరంగా డిబేట్లలో పాల్పంచుకొని మీ పరువు భంగం కలిగించుకునే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది కలుగుతుంది. ఈ వారంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఈ రాశి వారి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ వేదికలలో, సోషల్ మీడియా వేదికలలో పురోహితులు, జ్యోతిష పండితులు డిబేట్లోకి వెళ్ళకూడదు, అది ప్రమాదం కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే మత్స్యకారులు కూడా ప్రమాదం ఎక్కువ ఉంది. జాలర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మత్స్య సంపాదించుకునే ప్రయత్నాన్ని చేయకండి. సముద్రంలో కానీ నదులకు వెళ్ళకండి, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్త నుండి. విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయానం అనేక విషయాల్లో కూడా కాస్త ఇబ్బందికర వాతావరణమే కనపడుతుంది. కనుక భగవద్ ధ్యానం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. జన్మజాతకం చూపించుకోవడమే మంచిది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. రోగనాశనం, రుణమోచనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, సంతానం వల్ల మంచి శుభవార్తలు వినే అవకాశాలు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విదేశాల్లో, స్వదేశంలో అనుకూలవంతమైన సుహృద్భావ వాతావరణం, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీసా సంబంధమైనటువంటి సౌలభ్యాలు కూడా మీరు పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు మంచి వీసా సౌలభ్యం, విదేశీయాన యోగం కూడా బలంగా కనబడుతోంది. ఆనందకరమైనటువంటి జీవనంగా చెప్పవచ్చును. ఆరోగ్య లాభం కూడా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పకుండా ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి ధనం తిరిగి చేయగలగడం, అంటే రుణపీడా పరిహారం, రోగనాశనం కూడా బాగా జరుగుతుంది కాబట్టి అనుకూలత ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, రాజకీయ నాయకులకి లాభము, అలాగే రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ ఎక్కడే పరీక్షల విజయం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. చక్కటి ధన, కనక, వస్తు, వాహన, కుటుంబ సౌఖ్య, ప్రయాణ లాభ, తీర్థయాత్ర సేవన అనేటువంటి అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం, ప్రతి వారం కూడా మీకు అదృష్టవంతమైనటువంటి శుభయోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సుఖము, సంతోషము, ఆనందము, ధనలాభము, విద్యాలాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ మంచి ఉన్నత స్థాయి విజయాన్ని సాధించే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. బెంచ్ మీద ఉద్యోగం ఉందా, తప్పక ప్రాజెక్టులు వెళ్తారు. ఆన్సైట్ అవకాశాన్ని పొందుకునే అవకాశాలు. విద్యార్థులు, ఉద్యోగస్తులు విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా కూడా భాగస్వామ్య వ్యాపారంతో చేయొచ్చు, కుటుంబ సభ్యులతో వ్యాపారం చేయొచ్చు, ఒంటరి వ్యాపారం కూడా మీకు చేయగలిగే సమర్థవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఆరోగ్య లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ నాయకులకి లాభాలు, పదవి పొందడం కానీ, నియోజకవర్గంలో ప్రజల చేత కీర్తించబడడం కానీ, గొప్ప వ్యక్తులతో పరిచయాలు కానీ, చాలా మంచి శుభయోగాలు. రాజకీయ రంగంలో బాగా లాభాలు ఉన్నాయి. అలాగే కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి చక్కటి ఉన్నత స్థాయి ప్రదర్శనలు చేయడం వల్ల మీకు శుభయోగం కనపడుతోంది. సినిమా రంగంలో దర్శక, నిర్మాతలకి, నటీనటులు కూడా అవకాశాలు, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే
శుభయోగం కనబడుతోంది. ఈవెంట్స్లో లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. మానసిక శారీరక పటిష్టతని పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం లాంటివి కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. వ్యాపారపరంగా అభివృద్ధి, విద్యాపరంగా లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారు కూడా అభివృద్ధి పొందుకుని అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు జనవరి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది? దాదాపు ఈ రాశి వారికి ప్రారంభంలోనే దెబ్బ మీద దెబ్బ పడుతోంది. చాలా నెగిటివ్ ఎఫెక్ట్తో మీరు దెబ్బపడే అవకాశం ఎక్కువ ఉంది. ఊహించినటువంటి ఎదురు దెబ్బలతో మీ వారం ప్రారంభమవుతుంది. తట్టుకోవడం కూడా కష్టమే కొంతవరకు. మద్యపాన సేవనం వల్ల కానీ, ప్రయాణం వల్ల కానీ, అతివేగం వల్ల కానీ, దుర్భరమైనటువంటి విషయాల్లో కానీ, అలాగే జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల కానీ 10 మందిలో తప్పక మీ గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఖచ్చితంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఎక్కువ కనపడుతోంది. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో, వ్యాపార రంగంలో నష్టాలు పొందుకునే అవకాశాలు. మరి వారం మొత్తం అలాగే ఉందా అంటే, ప్రారంభంలో పడిన దెబ్బ కొద్దిగా 20వ తేదీ, 21వ తేదీ నుంచి కొద్దిగా 2-3 రోజులు మాత్రం మీకు సామాన్య ఫలితాలు అంటే ఓదార్పు తత్వాన్ని పొందుకునే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడానికి అవకాశ మార్గాలు ఏర్పడతాయి. చేసినటువంటి తప్పుల్ని సర్దిద్దుకోగలిగేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ దెబ్బపడే అవకాశం, సోదరుల మధ్య శత్రుబాధలు, ఈతిబాధలు, రోగబాధలు, మానసిక ఉద్వేగము, మద్యపాన సేవనము, మిడ్నైట్ బిర్యానీలు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు, లేనిపోని చికాకులు కూడా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి మీకు పతనాన్ని కలిగించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పక మీరు జన్మజాతకం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోవడమే ఉత్తమము. ఇది నేనేమి మీరు భయపడాలని చెప్పట్లేదు. తర్వాత 2-3 రోజుల్లో అంటే 21, 22, 23 తేదీలలో మాత్రమే కొద్దిగా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, చికాకులు, కోపం, అసహనం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలకు కూడా కష్టకాలం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, ప్రతి వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. ఎవరో ఒకరు మోసం చేస్తారు మిమ్మల్ని. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశాలు, చికాకులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల నష్టము, ఆస్తి పంపకాల నష్టాలు, కుటుంబ సభ్యులతో విరోధ భావన, అనవసర ప్రయాణాలు, అతి ఆవేశము, నష్టానికి కలిగించే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం చేజారిపోవడం లాంటిది కూడా ఎక్కువ కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, అలాగే కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ అందకపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. జాగ్రత్త. తప్పనిసరిగా రామనామ జపం, శివారాధన ఎంత ఎక్కువ చేసుకుంటే మంచిది. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అందరూ కూడా భగవద్గీత శ్లోకాలు 3 నుంచి 11 అధ్యాయాలు తప్పనిసరిగా చదవండి. మీరు దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రామనామ జపం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. సోషల్ మీడియా సర్జన్స్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో లంచగొండులుగా పట్టుబడే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. చాలా జాగ్రత్తగా సమయపాలన ఉంటే పరీక్షల్లో కాస్త బెటర్ పర్సెంటేజ్తోనే పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడితే నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం ఇంత మాత్రం మీకు మంచిది కాదు. తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభయోగ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి జనవరి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అదృష్ట జాతకులు, ఆస్తి పంపకాలు లాభం, కొత్త వ్యాపార ప్రారంభం శుభం, విద్యార్థులకి అత్యుత్తమ శుభయోగాలు, బెటర్ పర్సెంటేజ్, బెటర్ ర్యాంకులు కూడా పొందుకుంటారు. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సభ్యులతో అనుకూలత, మంచి వ్యక్తులతో పరిచయం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు ఖాయం, ఉద్యోగమే లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, స్వదేశంలో, విదేశాల్లో మంచి
పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలు నటినట్లకి బుల్లితెర నటులకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు, మంచి ఉత్తమ చిత్రం నటించే అవకాశాన్ని పొందుకుంటారు. ఉత్తమ చిత్రాన్ని నిర్మించే అవకాశం, దర్శకత్వం చేసే అవకాశం ఉంటుంది. సంగీత నృత్య దర్శకులు కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఊహించినటువంటి లాభాలు, అసలు ఊహ కూడా అందనటువంటి ఒక మంచి స్థానాన్ని పొందుకుంటారు. నియోజకవర్గంలో పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి. అద్భుతమైనటువంటి శుభయోగాలు. అలాగే వాహన యోగం, మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, గృహయోగము, స్థల లాభము, ఆనందమయ జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అచ్చొచ్చినటువంటి మంచి కాలంగా చెప్పబడుతోంది. తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీ యాత్ర కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందమయ జీవనం, ఆస్తి పంపకాల లాభాలు, ఉన్నత విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షల్లో విజయం మీదే. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆన్సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. అదృష్టాది ఆనంద యోగాలే. అలాగే ఇచ్చిన ధనము తిరిగి రావడం, సమస్త రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశాలు, ధనధాన్య వృద్ధి బాగా ఉండడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. అలాగే కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అనుకున్న చోటికి ప్రయాణాలు చేయవచ్చు. అలాగే వీసా సంబంధ సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్య లాభం ఉంది, కుటుంబ సౌఖ్యం ఉంది, ధనయోగం ఉంది, విద్య ఉంది, మంచి ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. ఇంకేం కావాలి మనకి? అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు తప్పకుండా ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి శుభయోగం, ధైర్య సాహసాలు బలంగా ఉంటాయి. ప్రతి పనిలో మీరు ఆనంద యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు శుభకరంగా చెప్పబడుతున్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఇటువంటి అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. దెర్ ఇస్ నో నెగిటివ్ బట్ నో పాజిటివ్. అంటే ఇక్కడ ఏం చేయాలి? మనము దైవనామ స్మరణ ఎక్కువ చేసుకుంటూ, తల్లిదండ్రులను ఎక్కువగా మనం స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఈ మకర రాశి వారికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ధన కనుక వస్తు వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. లాటరీల వల్ల ధనం లేదు కానీ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభము, అద్భుతమైనటువంటి యోగము. అయితే తల్లిదండ్రులతో అనుసంధానం వల్ల మీకు ప్రయోజనాలు ఉంటాయి. భగవంతునితో అనుబంధం వల్ల మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి మనము బాగులేదు, సామాన్య ఫలితాలు అని చెప్పేసినప్పుడు మంచి ప్రయత్నంలో భగవంతుని, తల్లిదండ్రుల యొక్క సహకారాలు తీసుకుంటే తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. నిరంతరం భగవద్గీత పారాయణం, నచ్చిన శ్లోకాన్ని, నచ్చిన అధ్యాయాన్ని నిరంతరం జపం చేయండి, పారాయణ చేయండి. కృష్ణ పరమాత్మతో ఉంటాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర దేవజనార్దన. అంటే ఈ ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ అర్జునుడు ఉంటాడు. అంటే వీళ్ళిద్దరు ఉంటే ధర్మము, జయం రెండు ఉంటాయని అర్థం. కాబట్టి ఆ శ్లోకార్థం అంతే. పార్థుడు ఇక్కడ ఉంటే అర్జునుడు అక్కడే ఉంటాడు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే విజయం తథ్యం. కాబట్టి మనం ఆ శ్లోకాలను జపం చేసుకుంటూ భగవద్గీత పారాయణం చేస్తే అద్భుతమైన ప్రయోజనం ఉంటుందిగా. కళాకారులకి క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగుల వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, ఈవెంట్ చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, బంధుమిత్రులతో సమాగమం ఉంటుంది. కానీ సామాన్య ఫలితాలు ఇలా అనుకూలంగా మలుచుకోవడానికి ఇటువంటి మనం దైవ కార్యాలు చేస్తే లాభం. వీలైతే సముద్ర స్నానం చేయడం, నదీ స్నానం చేయడం, దైవ దర్శనాన్ని చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. విద్యార్థికి సామాన్య ఫలితాలున్నా ఇతరుల మీద ఆధారపడకపోతే బెటర్ పర్సెంటేజ్. ఇతరుల మీద ఆధారపడితే ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఈ వారంలో నెగిటివ్ లేదు, కానీ బెటర్ పర్సెంటేజ్ కోసం మీ పరీక్షను మీరే రాయండి. 1 గంట ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా వెళితే, అంటే ఒక క్రమశిక్షణ, ఒక టైం విషయంలో కానీ, ఒక కుటుంబ విషయంలో కానీ ఒక మంచి క్రమశిక్షణ, అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా మీకు ఉన్నట్టయితే తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కొద్దిగా శ్రమ ఉన్నా లాభం ఉంటుంది. తప్పకుండా ప్రశాంతతని పొందుకోవచ్చు. కొద్ది బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని కొంతమంది లంచం ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత మీకు శుభయోగము, ధర్మబద్ధమైన జీవనము, మీ వృత్తి మీకు మంచి లాభాలు కలిగిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారంలో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా చూసుకోండి. ఒకళ్ళ మీద వదిలేసి అతనికి శ్రమ పెట్టకండి. మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఖర్చులు, ఆదాయాలు అండు కూడా సమానంగా చూసుకొని మీ ప్రమేయం వల్ల భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. కొత్త వ్యాపార ప్రారంభం అక్కర్లేదు, ఉన్న వ్యాపారాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. కొత్త వ్యాపార భాగస్వామి కూడా వద్దు, ఉన్న వ్యాపార భాగస్వామితో మీరు ముందుకు వెళ్తే మంచిది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోతే మంచిది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి వ్యాపార లాభం. రైతన్నలకు కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి. పూలు, పలుకురాలు పండించే వారికి లాభం ఉంటుంది.
కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే శుభకరం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా పర్వాలేదు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి పర్వాలేదు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనందాది కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి వార ప్రారంభం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అంటే 16, 17, 18, 19, 20 సూపర్. 21, 22, 23 సామాన్య ఫలితాలు. అంటే కొన్ని స్వయంకృత అపరాధాలు. అంటే తీవ్ర నష్టం ఏమి ఉండదు, కానీ రూపాయి వచ్చే చోట ₹0.5 వస్తుంది. 100% పని అయ్యే చోట మనకి 50% వరకే పని అవుతుంది. ఎప్పుడు 21 నుంచి 23 వరకు. కాబట్టి పుణ్యబలాన్ని పెంచుకుంటే మంచిది. పుణ్యబలం ఎలా వస్తుంది? దాన, ధర్మ, ధ్యానం వల్ల వస్తుంది. కాబట్టి ఇవి చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. కానీ మొదట్లో ఉన్నటువంటి ప్రారంభ యోగం అలాగే కంటిన్యూ చేసుకోవడానికి మనం ఒక్కొక్కసారి ఏంటంటే అతిగా మనకి టెంపర్మెంట్ వచ్చేసి అన్ని నేను అనుకున్నట్టు అవుతున్నాయి, నాకంటే గొప్పవాడు లేడు, ఎస్ నేను తప్పు చేసినా నేను నిలబడగలుగుతాను అనుకుంటే మాత్రం దెబ్బ పడుతుంది. అలా విర్రవీగకుండా మన స్థాయిని మనం మర్చిపోకుండా మన అదే అభివృద్ధిని డెవలప్ చేసుకుంటూ భగవంతుని ఆరాధన, తల్లిదండ్రులతో కనుక మనం సఖ్యతగా ఉంటే మిగిలిన 3 రోజులు కూడా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, స్థిరాస్తులు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. అయిన వారి నుంచి ఆదరణ ఉంటుంది. ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్రవ్య అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో అత్యంత శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి అనుకూలత, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. స్నేహితుల వల్ల గొప్ప ఖ్యాతిని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, ఆనంద యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద యోగం. అలాగే విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఘర్షణ వాతావరణం నుంచి మీరు బయటపడతారు. తప్పకుండా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద శుభయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు అనుకున్న సాధిస్తారు. వాహన యోగం ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, అలాగే ధన ప్రాప్తి బాగా ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలం ఉన్నాయి. ఆఖరి 3 రోజులు కాస్త ఎక్కువగా మనం భగవన్నామస్మరణ చేసుకుంటే చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకొని ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర ప్రాప్తి ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి జనవరి 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య కాలంలో ఉన్నటువంటి వార ఫలితాలు. ఏదైనా సాధించే అవకాశం ఉందా? అఫ్కోర్స్ 100% మీరు అనుకున్నది సాధిస్తారు. ధర్మబద్ధమైంది సుమ, అధర్మబద్ధమైంది ఏది కూడా సాధించలేం. అది ప్రారంభంలో మనకి ఆనందాన్ని కలిగించిన భవిష్యత్తులో అత్యుత్తమ నాశనాన్ని కలిగిస్తుంది. అత్యుత్తమ నాశనాన్ని, ఎటువంటి ప్రయోజనం లేనటువంటి దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. బట్ ఈ వారంలో వీరికి చాలా మంచి శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత, నటీనటులకి గొప్ప అవకాశాలు, చిత్ర నిర్మాణ ప్రారంభం చేయొచ్చు, విడుదల చేయొచ్చు, మంచి విజయాన్ని సాధిస్తారు. అనుకున్న స్థాయి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం సినిమా రంగంలో వారికి కనబడుతుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కళాకారులకి విదేశాల్లో, స్వదేశంలో, క్రీడాకారులకి విదేశాలు, స్వదేశంలో మంచి పేరు ప్రతిష్టలు, గెలుపు తప్పకుండా ఉంది. ఆనంద జీవనం ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, అలాగే వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ ఆనంద యోగాలు. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభాలు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. మంచి విజయాలు ప్రతి చోట కూడా కుటుంబ పరంగా, విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో కానీ, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం రావడం కానీ, లేదా బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, శుభవార్త శ్రవణం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఇలాంటి ఆనందమయ అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.